హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను మంచి ఈవినింగ్ స్నాక్ చేసి చూపించబోతున్నానండి. అటుకులతో మిక్చరు అండ్ ఇది మీరు 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక నెల రోజుల వరకు మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఒక ఎయిర్ టైట్నింగ్ బాక్స్లో పెడితే. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ప్లేట్ తీసుకొని జల్లిళ్ళలో అటుకులు వేసుకొని జల్లించుకోవాలండి. ఎందుకంటే అటుకుల్లోని కొంచెం పొడిలా ఉంటుందన్నమాట, డస్ట్ లాగా. సో అది ఉన్నదనుకోండి, ఆయిల్లో అటుకులు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో అటుకులు తీసుకున్నాను. మీరు మిక్చర్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువే అటుకులు తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను అనమాట. ఇలా ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఫ్లేమ్ని లో చేసుకొని ముందు ఒక అటుకులుగా వేసి చూసారనుకోండి, అది పొంగి ఇలా పైకి వచ్చిన తర్వాతే మీరు రిమైనింగ్ అటుకులన్నీ వేసుకోండి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ అంటే పాడడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అటుకుల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లోనే మీరు ఈ అటుకులన్నీ ఫ్రై చేసుకోవచ్చు. సో ముందుగా అటుకులు మొత్తం వేసుకోకుండా కొంచెం అటుకులు వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అటుకులు వేసిన వెంటనే ఇలా చక్క పొంగి పైకి వస్తాయండి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి, లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా కన్నాల బొట్టులోని అటుకులన్నీ తీసేసుకోవాలి. జల్లిడిది ఉంటుంది కదండి, అందులో అనమాట. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది, అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెంటనే ఆయిల్ నుంచి తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మీరు రిమైనింగ్ అటుకులతో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని. అండ్ ఆయిల్ కొంచెం హీట్ తగ్గుతుంది కదండి, ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ చేసిన తర్వాతే మీరు ఫ్లేమ్ని లో చేసుకొని 2వ ట్రిప్ అటుకులు అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా అటుకులన్నీ ఫ్రై చేసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. అటుకులు ఫ్రై అయిన తర్వాత మీరు అదే ఆయిల్లోని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి మిక్చరు. సో పల్లీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే పల్లీలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లోని షిఫ్ట్ చేసేసుకోవాలి. అలాగే మీరు పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వల్ల కూడా మిక్చర్ చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు కూడా ఒక 1/2 కప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు తొందరగా ఫ్రై అయిపోతుందండి, సో దగ్గరుండే ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేసుకోవాలన్నమాట, లేదనుకోండి మరీ డార్క్ కలర్ అయిపోద్ది, తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్, బట్ జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొబ్బరి ముక్కల వల్ల కూడా మిక్చర్ భలే ఉంటుందండి. పొడువుగా కట్ చేసుకొని ఈ జీడిపప్పు కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. లాస్ట్లో మీరు కరివేపాకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే బాగా తులుతాయి అనమాట ఆయిల్ అంతా. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కరివేపాకుని క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అటుకుల్లోని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, లాస్ట్లో మీరు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఉంటే కంపల్సరీ వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. లేదనుకోండి స్కిప్ చేసుకోండి, బట్ ఉంటే వేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి మిక్చరు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా పల్లీలు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారం అంతా అటుకులకి బాగా పట్టినట్టు కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది అటుకుల మిక్చరు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. 5 నిమిషాల్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటుంది. ఈవినింగ్ టీతో పాటు ఈ మిక్చర్ బాగుంటుంది. పిల్లలకు కూడా ఈవినింగ్ ఆకలి అన్నారనుకోండి, హెల్దీ కూడా అండ్ ఇష్టపడి కూడా తింటారనమాట, అంత రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.